శ్రీ వెంకటేశ్వర గానామృతంలో 59, 60, 61, 62వ భాగములను వినండి. లక్ష్మీదేవి పద్మావతి ఇద్దరు ఒకరిని ఒకరు దెప్పిపొడుపు మాటలు అనుకొనుచుండగా స్వామి వారిని ఏమన్నారో వినండి. 59వ భాగము సవతుల దెప్పిపొడుపు మాటలు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. మనసే పరవశముందు కదా. లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపక నా వాడంటే నా వాడనియే. నా వాడంటే నా వాడనియే. నా వాడంటే నా వాడనియే. లక్ష్మీదేవి పద్మావతి ఇద్దరూ స్వామి మాటలు ఆలకింపగా స్వామిని నావాడంటే నావాడని అనుకునిచున్నారు. అప్పుడు స్వామి ఏమి చేశారు? 60వ భాగము వినండి. శ్రీనివాసుడు శిలారూపము పొందుట. ఈ భాగము చదివినప్పుడల్లా నాకు కంటతడి వస్తూ ఉంటుంది. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. మనసే పరవశముందు కదా. శ్రీనివాసుడు శిలారూపమును పొందుట. ఇరువురి నడుమ నిలచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగుల వేయసాగే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. మొదటి పాదము పెట్టినంతని అంజనాద్రి అంజలి ఘటించే. 2వ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 3వ అడుగు వేసినంతని నీలాద్రి పదములు కడిగే. 4వ అడుగు వేసినంతని శేషాద్రి గొడుగు పట్టే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 5వ అడుగు వేసినంతని గరుడాద్రి వింజామరవీచే. 6వ అడుగు వేసినంతని నారాయణాద్రి గానము చేసే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7వ అడుగు వేసినంతని వెంకటాద్రి గోవిందానియే. 7 శైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా. 7 శైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా. అలా స్వామి. 61వ భాగము శిలారూపమును చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కనరాడాయే. సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా.
వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతిని చూసి, చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతిని చూసి, పదముల చింతని శిరమును వాల్చి గోడు గోడున విలపించెనుగా. పదముల చింతని శిరమును వాల్చి గోడు గోడున విలపించెనుగా. అలా స్వామిని చూసిన లక్ష్మీదేవి పద్మావతి ఇద్దరూ గోడుగోడున విలపి. 62వ భాగము వకులామాత స్వామి శిలారూపంను చూసి దుఃఖించుట. తల్లి కన్నుల ఎదుటే బిడ్డ శిలారూపమై ఉంటే ఆ తల్లి బాధ వర్ణనాతీతము కదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. మనసే పరవశముందు కదా. విషయము తెలిసిన వకులామాత బిడ్డ కొరకు పరుగున వచ్చే. స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి. ఇద్దరి కొడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. మనసే పరవశముందు కదా. లక్ష్మీదేవి పద్మావతుల బాధను చూసిన స్వామి, వకులామాత బాధను చూసిన స్వామి తరువాత వారితో ఏమని పలికిరి అన్నది తరువాత భాగంలో వినండి.